గురుభ్యో నమః. రాజమాతాంగ దేవునే నమః. వీక్షకుల వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. సౌరభ్ చండీదాస్ గంగూలీ, అదేనండి బాబు, మన గంగూలీ, సౌరభ్ గంగూలీ. ఇంకా గుర్తుపట్టలేదా? దాదా, మనందరి దాదా. 1972 జూలై 8న కోల్కతాలో జన్మించారు ఆయన. 1992 జనవరి 11న వెస్టిండీస్తో మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో వన్డేతో అడుగుపెట్టిన గంగూలీ తర్వాత తన తదుపరి మ్యాచ్ కోసం కనీసం 4 సంవత్సరాల పైగా ఎదురుచూడవలసి వచ్చింది. ఆయనకు 1996 జూన్ 2న తొలి టెస్ట్లో ఇంగ్లాండ్తో ఆడే అవకాశం వచ్చింది. దాన్ని ఆయన రెండు చేతులతో అందిపుచ్చుకున్నారు. 1996 జూన్లో లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో గంగూలీ సెంచరీ సాధించాడు. అతడు తన మొదటి మ్యాచ్లోనే సెంచరీ సాధించిన 10వ భారతీయ ఆటగాడు. ఆ మైదానంలో ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించిన 3వ ఆటగాడు. ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన తదుపరి మ్యాచ్లో అతను 136 పరుగులు చేసి ఆడిన మొదటి 2 ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీ చేసిన 3వ బ్యాట్స్మెన్ అయ్యాడు. భారత్ తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన ప్రముఖుల జాబితాలో అతను 8వ స్థానంలో ఉన్నాడు. అతని అత్యధిక స్కోరు 239. అతని ఏకైక డబుల్ సెంచరీ 2007లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్పై చేశాడు. అతను దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మినహా అన్ని టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలపై సెంచరీలు చేశాడు. అతడు 4 సార్లు 90లో అవుట్ అయ్యాడు. 99లో 2 సార్లు. వెస్టిండీస్ మినహా శాశ్వత వన్డే అంతర్జాతీయ హోదా కలిగిన అప్పటి దేశాలన్నిటిపై శతకాలు సాధించాడు. అతడి మొదటి వన్డే సెంచరీ 1997 ఆగస్టులో కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకపై చేశాడు. 99లో ప్రపంచ కప్ సమయంలో అదే జట్టుపై 183 పరుగులు చేసి ఆ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరును నమోదు చేశాడు. 2019 నాటికి అతడు వన్డేల్లో సెంచరీ చేసిన ప్రముఖుల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. అతను మొత్తంగా 22 సెంచరీలు చేశాడు. అతడు తన టెస్ట్ కెరీర్లో 113 మ్యాచ్లు ఆడి 42.17 సగటుతో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7,212 పరుగులు చేశాడు. వన్డేలో 311 మ్యాచ్ల్లో 41.02 సగటుతో 22 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలతో 183 అత్యధిక స్కోరుతో 11,363 పరుగులు చేశాడు. అంతేకాక సౌరవ్ గంగూలీ మనకి నమ్మదగిన బౌలర్ కూడా. ఆయన టెస్టుల్లో 32 వికెట్లు, వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేశాడు. అతడు భారత టీము అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం ఉన్న టైంలో ఆయన కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఆయన కెప్టెన్ అయిన వెంటనే సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల సిరీస్ని గెలుచుకున్నాడు. 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో ఫైనల్స్కు టీంని చేర్చాడు. ఈ క్రమంలో ఆయన 2 సెంచరీలు చేశాడు. అంతవరకు సాంప్రదాయబద్ధంగా ఆడుతున్న ఇండియన్ క్రికెట్ టీంలో ఒక అగ్రెసివ్నెస్ని తీసుకొచ్చి డూ ఆర్ డై సిచ్యువేషన్ని ప్రతి ప్లేయర్కి తీసుకొచ్చి మెరుగుదలకు చాలా కృషి చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశస్తుల అగ్రెసివ్నెస్ని రుచూసిన భారత ఆటగాళ్లకు, భారత ప్రేక్షకులకు భారత్ అంటే ఏంటి, భారత్ అగ్రెసివ్నెస్ అంటే ఏంటో రుచి చూపించిన కెప్టెన్ మన సౌరవ్ గంగూలీ. కొత్త ప్లేయర్స్ని, కొత్త ఆటగాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేవాడు. 2002 నెట్ వెస్ట్ సిరీస్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో లార్డ్స్లో యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్ పెర్ఫార్మెన్స్తో గెలిచిన మ్యాచ్లో గంగూలీ పబ్లిక్గా షర్ట్ విప్పి గాల్లో ఎగరేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదుగుతూనే ఉంటుంది. దీని గురించి గంగూలీని అడిగితే ఇండియా టూర్లో అండ్రూ ఫ్లింటాఫ్ చేసిన పనికి ఇది చిన్న బదులు అని బదులిచ్చాడు. 2003లో
ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో చేరింది. ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. గంగూలీ ఈ సిరీస్ మొత్తం మీద మూడు సెంచరీలతో 58.12 సగటుతో 465 పరుగులు చేశాడు. గంగూలీ సాధించిన కొన్ని రికార్డులు: వరుసగా 4 మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్న ఒకే ఒక్క ప్లేయర్ గంగూలీ. వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ఇండియన్స్లో 9వ వాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 3 సెంచరీలు చేసిన ఒకే ఒక్క ప్లేయర్. ఏబీ డివిలియర్స్ తర్వాత 9,000 రన్స్ అత్యంత వేగవంతంగా చేసిన బ్యాట్స్మెన్. 10,000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్లు వన్డేల్లో తీసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్, జయసూర్య, జాక్వెస్ కలెస్, క్రిస్ గేల్, తిలక్రత్న దిల్షాన్ తర్వాత గుర్తింపు పొందాడు. క్రికెట్ వరల్డ్ కప్లో అత్యధిక రన్స్ చేసిన 183 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. మొట్టమొదటి టెస్ట్లో సెంచరీ చేసి చివరి టెస్ట్లో అవుట్ అయిన ఆటగాడు ఒకే. గంగూలీ కెప్టెన్సీలో 49 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 21 విజయాలు, 13 ఓటములు, 15 డ్రాలతో వన్డేల విషయానికి వస్తే 146 మ్యాచ్ల్లో 76 విజయాలు, 65 ఓటములు, రిజల్ట్ రాలేనివి 5 ఉన్నాయి. 2018లో తన జీవిత కథ ఆధారంగా ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్, మై రోలర్ కోస్టర్ రైడ్ టు సక్సెస్ బుక్ను ఆవిష్కరించాడు గంగూలీ. తన రిటైర్మెంట్ అనంతరం 2015 నుంచి 2019 వరకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాడు. 2019లో బీసీసీఐకి ప్రెసిడెంట్గా మారాడు. సౌరవ్ గంగూలీ గారు, మామయ్య కబుర్ల ద్వారా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మామయ్య కబుర్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.